హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నిన్నటి యొక్క బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామండి. నిన్న మీలో ఎంతమంది ఎపిసోడ్ చూసారండి? నిన్న కొంచెం ఇంట్రెస్టింగ్ నామినేషన్ ఎపిసోడ్ పెట్టారు కదా బిగ్ బాస్. నాకు తెలిసి బిగ్ బాస్ హిస్టరీలో ఇలాగా డిఫరెంట్ నామినేషన్ నాకు తెలిసి వేరే లాంగ్వేజ్లో కూడా ఎప్పుడు ఇలాంటి నామినేషన్ పెట్టుండ్రని నేను అనుకుంటున్నానండి. మీకు ఎలా అనిపించింది నామినేషన్? లైక్ కొత్తగా ఉంది కదండి. అండ్ కానీ కొత్తగా ఉంది, బట్ ఇది ఈ నామినేషన్ ప్రాసెస్ వచ్చి కూడా లేడీస్ కొంచెం అన్యాయం జరిగినట్టు అనిపించిందండి. ఇలా ఎందుకంటే వీళ్ళు మెయిన్గా ఈ నామినేషన్ ఇచ్చిందంటే జస్ట్ వాళ్ళు ఈ ప్రాసెస్ మీకు ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారని చెప్పాలి కదా. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇలా ఫస్ట్ బెడ్ ఒకటి పెట్టి దాని నుంచి ఎవరినైతే కిందన అడుగు పెడితే వాళ్ళు డైరెక్ట్గా నామినేట్ అవుతారని చెప్పారు బిగ్ బాస్. దాంతో నలుగురు బాయ్స్ ఒకలాగా ఫామ్ అయ్యి మిగతా లేడీస్ అందరినీ కూడా తీసేద్దామని ఫస్ట్ ఇలాగ సంచన గారిని తీసేస్తారు. అలాగా నలుగురు ఫామ్ అయ్యి చేయడం, ఇదంతా మిగతా లేడీస్ని చేయడం ఇలాగ వాళ్ళకి డిసడ్వాంటేజ్ అవుతుంది కదండి. వీళ్ళకేమో బలం అది ఉండిద్ది, వాళ్ళకి అలా ఉండదు కదా. నాకు తెలిసి వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు అనిపిస్తుంది టాస్క్ మొత్తాన్ని. అసలు ఏమేమి పాయింట్స్ ఉన్నాయో దాన్ని బట్టి చేసి ఉంటే బాగుండేది. అలా కాకుండా వాళ్ళకి ఎవరినైతే ఇష్టమో వాళ్ళని అలా ఫస్టే తీసేయడం జరిగింది. తర్వాత సెకండ్ రౌండ్లోనేమో సుమన్ శెట్టిని తీసేశారు, తను ఎలాగో మాట్లాడు కాబట్టి. అండ్ థర్డ్ రౌండ్లో దివ్య టఫ్ కాంపిటీషన్ ఇచ్చిందండి, టఫ్ ఫైట్ ఇచ్చింది చెప్పాలంటేనే. తను అడిగిందనమాట, ఇలాగా ఎందుకు తీస్తున్నారు నన్ను, నాకు పాయింట్స్ చెప్పండి, మీ నలుగురు అబ్బాయిలు ఉన్నారు, మీలో ఎవరినైనా మీరు తీసుకోవచ్చు కదా, అలా చేయకండి, నన్నే ఎందుకు తీస్తున్నారు ఇలా అని చెప్పి మంచి పాయింట్ మాట్లాడింది. తర్వాత ఫోర్త్ రౌండ్లోనేమో బర్నీని డెమాన్ పవన్ తోసుకుంటూ ఫస్ట్ డెమాన్ పవన్ పడలేదు, బర్నే పడ్డాడు. కానీ డెమాన్ పవన్ని తీసేశారు ఆ రౌండ్ నుంచి. అండ్ నెక్స్ట్ రౌండ్లో రీతు చౌదరిని అందరూ కలిసి, మిగతా బాయ్స్, శ్రీజ అందరూ కలిసి తనని కిందనే నెట్టేశారు. ఆ తర్వాత ఇంకా లాస్ట్కి ఫోర్ మెంబర్స్నే మిగిలారండి. ఆ 4 మెంబర్స్ కూడా కళ్యాణ్ అండ్ భరణి, ఎమాన్యుల్ అండ్ తనుజ, వీళ్ళ నలుగురికి బిగ్ బాస్ ఇంకో టాస్క్ పెట్టారండి. ఆ టాస్క్లో ఎమాన్యుల్ గెలిచాడు, చాలా బాగా ఆడాడు ఎమాన్యుల్ ఇప్పుడే ఈ టాస్కే కాదు, ఫస్ట్ వీక్ నుంచి తను చాలా బాగా ఆడుతున్నాడండి టాస్క్ మొత్తం. ఈ టాస్క్ కూడా గెలిచాడు. తర్వాత ఇంకా దివ్య వీళ్ళందరూ కూడా బాధపడ్డారు, ఏడుస్తూ బర్నీ గారిని మీరు నాకు సపోర్ట్ చేయలేదు, అదే నేను మీ ప్లేస్లో ఉంటే సపోర్ట్ చేస్తాను ఇలా అని చెప్పి అన్నారు. అది కూడా కరెక్ట్ కాదనిపించింది, ఎందుకంటే తనకు అవసరం లేదు, సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలా అయిందండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ అండి.